చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు నిండుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న 7.7 టీఎంసీల నీటి నిల్వ నుంచే హైదరాబాద్ తాగునీరు సహా ఎన్టీపీసీ అవసరాలకు నీళ్లు అందించాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్ని రోజులు ఆ నీటిని వినియోగించుకోవచ్చు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారితో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జలప్రదాయిని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఈ ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సాగునీరు ప్రవహిస్తుంది. ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే అటు మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు పైలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, ఆ పైన ఉన్నటువంటి జలాశయాలన్నిటికీ కూడా సాగునీరు ప్రవహిస్తుంది. అటు ఎస్ఆర్ఎస్పి నుంచి అయినా, ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వైపు నుంచి అయినా సాగునీరు రావాల్సింది ఎల్లంపల్లి ప్రాజెక్టుకే. అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది గుండెకాయ అని చెప్పి చెప్తుంటారు. అలాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? ప్రస్తుతం మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఏఈ గారితో ఉన్నాం. రాజశేఖర్ మనతో పాటు ఉన్నారు. ప్రాజెక్ట్ పరిస్థితి ఎందుకు అనుకున్నాం సార్, చెప్పండి. ఇప్పుడు ఇన్ఫ్లోస్ ఏంటి, అవుట్ఫ్లోస్ ఏంటి? ఈ ప్రాజెక్టు లెవెల్ వచ్చేసి 148 మీటర్స్, కెపాసిటీ 20 టీఎంసీ అండి. ప్రజెంట్ ఇవాళ రోజు వరకు మనకు 142 మీటర్స్ ఉందండి. 7.7 టీఎంసీ కెపాసిటీ ఉంది. మనకు ఇన్ఫ్లోస్ మనకి ఏం లేవండి. ప్రజెంట్ ఎల్నిమో ప్రభావం వల్ల వర్షాలు పడకపోయేసరికి వర్షాలు ఏం లేవండి. అవుట్ఫ్లోస్ మాత్రం మనం హెచ్ఎన్డబ్ల్యూఎస్కి ఒక 300 క్యూసెక్స్ పంపిస్తున్నాం. ఎన్టీపీసీకి 120 నుంచి 150 మధ్యలో పంపిస్తున్నామండి. అట్లాగే మన మున్సిపాలిటీస్కును మిషన్ భగీరథ కూడా పంపిస్తున్నాం. టోటల్ అవుట్ఫ్లోస్ వచ్చేసి 600 క్యూసెక్స్ వరకు పంపిస్తాం. సాగునీటికి ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ సిచ్యువేషన్ బట్టి అయితే ఎలాంటి సాగునీటికి మాత్రం నీళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదండి. ఒకవేళ మనకు వర్షాలు పడి వరదలు వస్తే అప్పుడు పై అధికారుల సూచనల మేరకు ఏమన్నా వాటర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్. సో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎక్కడి నుంచి వస్తుంది మరి వాటర్? ఎల్లంపల్లి ప్రాజెక్టుకి మనకి ఇది గోదావరి నది మీద ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తాయండి. అట్లాగే కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తాయి. లోకల్ క్యాచ్మెంట్ జగిత్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకు వాటర్ వస్తాయండి. అవైలబుల్ ఉన్నది 7.7 టీఎంసీ మాత్రమే ఉంది. సో ఎప్పుడు మనం తాగునీటికి అంటే హైదరాబాద్కి కానీ ఇక్కడున్న లోకల్ కానీ ఏ లెవెల్లో మనం తాగునీటికి డ్రాయింగ్ అనేది ఆపేస్తాం? ఇప్పుడు మన లెవెల్ వచ్చి 142 ఉందండి. మనం ఇది హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి 138 మినిమం డ్రాడౌన్ లెవెల్ వాళ్ళది. ఆ లెవెల్ వరకు మనం ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకు 7.7 టీఎంసీ ఉందండి. మనకు 138 వేస్తే 3.3 టీఎంసీ వరకు వస్తుంది. అంటే ఇంకొక 3 టీఎంసీ వాటర్ వరకు మనం హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వచ్చండి, హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి. లోకల్ మిషన్ భగీరథ కూడా దీని మీదనే ఆధారపడి ఉంది కదా, సో వాళ్ళకి ఎక్కడ వరకు ఇవ్వచ్చు? లోకల్ మిషన్ భగీరథ కూడా 138 ఇవ్వచ్చు అండి. మున్సిపాలిటీస్కున్న ఎన్టీపీసీకి మాత్రం మనం మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు ఇవ్వచ్చండి, 134 లెవెల్ వరకు ఇవ్వచ్చండి. డెడ్ స్టోరేజ్ లెవెల్ ఎంత? అప్పటికి ఎన్ని టీఎంసీల వాటర్ నిల్వ ఉంటుంది? డెడ్ స్టోరేజ్ లెవెల్ వచ్చేసి మనకు 134 అండి. అప్పటికి 0.69 టీఎంసీ వరకు మనకు కెపాసిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి వాటర్ని ఇప్పుడు అటు ఎన్టీపీసీకి రెగ్యులర్గా తప్పనిసరి, హైదరాబాద్కి తప్పనిసరి, మిషన్ భగీరథకి తప్పనిసరి. ఇదే లెవెల్లో వాటర్ డ్రాయింగ్ అనేది కొనసాగితే మనం ఎన్ని రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి నీటిని వినియోగించుకోవచ్చు? మనం ఓన్లీ త్రాగునీటికి మాత్రం ఒక 60 నుంచి 90 రోజుల వరకు వాటర్ ఇవ్వచ్చండి. సాగునీటికి మాత్రం మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ల బట్టి ఎలాంటి వాటర్ సప్లై చేయాలి. ఒకవేళ కనుక ఎర్లీగానే అంటే ఎవాపరేషన్ కానీ ఇంకేదైనా సమస్యల కారణంగా ఎర్లీగా వస్తే ఇప్పుడు దేనికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది? అంటే ఎన్టీపీసీకి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మెయిన్లీగా హెచ్ఎన్డబ్ల్యూఎస్కి మనకు ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఇప్పుడు 138 కాబట్టి మనం ఒక 3 టీఎంసీ వరకు మనం వాటర్ ఇవ్వచ్చు కాబట్టి హెచ్ఎన్డబ్ల్యూఎస్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇంకొక 90 నుంచి 100 రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకోగలిగితే అటు ఎన్టీపీసీకి కానీ ఇటు
హైదరాబాద్ కానీ ఎలాంటి సమస్య ఉండదు. మిషన్ భగీరథ వాటర్ కూడా కొంత ఇబ్బంది ఏముండదు. కానీ ఆ తర్వాత అంటే అప్పటి వరకు కనుక ఎలాంటి ఇన్ఫ్లోస్ మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి కనుక రాకపోతే మాత్రం అటు తాగునీటికి కానీ, ఇటు ఎన్టీపీసీకి కానీ, ఇటు మిషన్ భగీరథకి కానీ, అటు హైదరాబాదు తాగునీటికి కానీ సమస్య ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.